అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 26వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారు ముఖ్యమైనటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగున. సేవా కార్యక్రమాలను నిర్వహించి మీ యొక్క విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగిన. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందున. అదేవిధంగా నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన. చేపట్టినటువంటి వ్యవహారమున అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరిగిన. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగిన. ఏకాగ్రతగా పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మేలు చేకూరుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన. మీ యొక్క రంగాలలో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. బుద్ధి బలంతో ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. ఆత్మీయులతో కలిసి మరువులైనటువంటి ఆనంద క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. దైవ బలము కాపాడుతుంది. శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన. అనుకూలమైనటువంటి సమయమనే చెప్పవచ్చు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైనటువంటి అంశాలు ఏర్పడిన. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం మరువైనటిదిగా ఏర్పడుతుంది. మీ ఇంట్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మశుద్ధితో పనిచేస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జాగ్రత్తలను తీసుకుంటారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. విజయసిద్ధి ఏర్పడుతుంది. తోటివారికి